పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుంటా మాట్లాడతారు, ఎదురుగుంటా చెప్తారు, డైరెక్ట్ గా చెప్పగలిగే ధైర్యం ఉంది, నిజాయితీగా మాట్లాడగలుగుతారు. వీళ్ళు ఎదురుగుంటా మాట్లాడలేరు, ఎదురుగుంటా చెప్పలేరు. దొంగ దెబ్బలు కొట్టడంలో చాలా మంది ఉన్నారు. మీకు దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లింక్ ఎందుకు చెప్పానంటే, ఆయన 4 థియేటర్లు కాకినాడ లీజు థియేటర్లు సురేష్ బాబు దాదాపు 35 నుంచి 40 థియేటర్లు సురేష్ బాబు ఈస్ట్ గోదావరి లీజ్ ఉంది. అలాగే అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ 30 థియేటర్ల లీజ్ ఉంది. అక్కడ మొత్తం టోటల్ గా థియేటర్ల నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జూన్ 1వ తారీఖు బంద్ అనేది అక్కడ దిల్ రాజు గారి దాకా వచ్చి అక్కడ 18వ తారీఖు మీటింగ్ పెట్టి, మీటింగ్ లో మొత్తం వీళ్ళంతా పెద్ద మనుషులంతా కూర్చొని బంద్ చేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఎగ్జిబిటర్ ఉన్నాడా? మరి వీరు బంద్ చేయాలన్నప్పుడు ఇది ఇప్పుడు ఏమైనా ఏ డేట్ మొన్న అనౌన్స్ చేయలే, జూన్ 12 బిఫోర్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే అరిగాల వీరమ్మల సినిమా ఉంది, కమలాసన్ గారి సినిమా 5వ తారీఖు అనౌన్స్ చేశారు. మరి వీళ్ళందరూ పెద్ద మనుషులు కదా, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు కదా, ఎన్నో థియేటర్లు ఎన్నో సినిమాలు తీసిన అగ్ర నిర్మాతలు కదా. మరి అది పెద్ద పవన్ కళ్యాణ్ గారి సినిమాని మరి ఎలాగ ఆపుదామని అనుకున్నారు, ఎలా థియేటర్లు మూసేద్దామని అనుకున్నారు? మరి ఒక్కలేనా నోరు మెదిపారా? మరి దీంట్లో కుట్రకోణం ఉందంటారా? వీరే కదా మీటింగ్ పెట్టింది, వీరే కదా జూన్ 1 బంద్ అని చెప్పింది. 12వ తారీఖు నాడు సినిమా రిలీజ్ కి ఇక కుట్రకోణం కూడా మళ్ళీ మీకు చెప్తానండి. సినిమాని ఏం రత్నం గారు నిర్మాతకి బడ్జెట్ ఎక్కువయింది. ఆ బడ్జెట్ ఎక్కువ అవడంతో ఒక చిన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎలాగైనా సినిమా రిలీజ్ అవ్వాలంటే ఒక 40 కోట్ల 50 కోట్ల డెఫిసిట్ ఉంటుంది. ఇస్ ద కామన్. కాకపోతే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా ఇంటర్ఫియర్ అయ్యి ఈ సినిమాని బయట వేయాలి, నిర్మాతను కొంచెం ఇబ్బంది కలుపుకొని చూడాలి అనే దాని మీద ఆయన కొంచెం కసరత్తు చేస్తున్న దాంట్లో ఆయన్ని మొత్తం టోటల్ గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం మైత్రి అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇప్పుడు మొత్తం టోటల్ గా ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. అలాగే సితారా కనుక వాళ్ళకి ఆల్రెడీ మైత్రి సంస్థ పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా నెగోషియబుల్ చేసి కొంచెం ఎగస్ట్రా అయితే సినిమాని బయట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. వీళ్ళేంటంటే థియేటర్లు అన్ని అడ్డుపెట్టి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ సినిమాలు ఆగిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ సినిమా ఆగిపోతే రేపు ఫ్యూచర్ ఉండదన్న ఉద్దేశంతో ఏదో రేటుకి ఇక్కడ మనం బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసుకుందాం, మైత్రికి వెళ్లకుండా ఆపాలి అనేది. ఎందుకంటే మైత్రి అనే సంస్థ తెలంగాణలో ఒక ఏసియన్, ఒక సురేష్ బాబు, ఒక దిల్ రాజు గారు తప్ప ఇంకో సంస్థను ఉన్నకుండా చేశారు. కానీ మైత్రి అనే సంస్థ వచ్చి పాతికిపోయింది. ఎక్కడ మైత్రి అనే సంస్థని వీళ్ళు బయటకు పంపించే ఆలోచన వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. కనుక ఏదో విధంగా చేతిలో మా థియేటర్లు ఉన్నాయి కదా అని ఆలోచనతో వచ్చారు. మరి నిజంగా కుట్రకోణం లేకపోతే అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, పోనీ దిల్ రాజు గారు కానీ ఇక్కడ సినిమా ఉంది కదా మీరు ఎందుకు బంద్ పెడుతున్నారని అనొచ్చుగా. మరి మీటింగ్ వీలే పెట్టారుగా, వీళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ వచ్చిందిగా. మరి వచ్చిన కుట్ర ఇక్కడ వన్ ఆఫ్ దీస్ పార్ట్నర్ సురేష్ బాబు అండ్ దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇస్ ప్యూర్ పార్ట్నర్ కదా. ఆయన పార్ట్నర్ కాదని చెప్పమానండి, దీంట్లో కుట్రకోణం లేదని చెప్పమానండి. ఇవన్నీ ఏంటంటే ఒకటండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేతులు కట్టుకొని నించోపెట్టి నీ స్థలం నాకు రాయి అనే పిచ్చిన ఇలాంటి వాళ్ళు పనికొస్తారు కానీ మంచి వాళ్ళు పనికిరారు. ఇంకొకటి మీరు అంటున్నారు ఎందుకు వెళ్ళలేదు సంవత్సరం, ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి వీళ్ళంతా? ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? 53 రోజులు ఉదయం లెగిస్తే బారసాల నుంచి మొత్తం టోటల్గా ఏ పండుగలున్నా పబ్బాలున్నా ఏ కార్యక్రమం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీ నా కుటుంబం అని వస్తే మీ అందరికి ఏది కావాలంటే అది చేస్తే ఆ కుటుంబానికి ఆ జైల్లో ఉంటే ఆమె రాజమండ్రిలో నా భర్త లేనిది నేను రాను అంటే లోకేష్ గారు లీగల్గా పిల్లల్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరినీ చేస్తున్న చిత్రహింసలు ఎదుర్కోవడానికి ఒక్కడైతే ఒక్క ఇండస్ట్రీలో ఈ సాధించిన పెద్ద మనుషులు ఒక్కరైనా సహకరించారండి, ఒక్కరైనా సంఘీభావం తెలిపారండి? ముగ్గురు తప్ప ఒక్కరైనా సంఘీభావం తెలిపారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి భయపడి కాదా? జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి భయపడి కాదా? ఇవన్నీ నేను అడుగుతున్నా. ఓకే, నా నటి కుమార్ని అడిగితే ఇప్పుడు సినిమాలు ఇవ్వకపోవచ్చు ఏమనిపోవచ్చు, ఇది నాకు సినిమాలు అవసరం లేదు, ఏమవసరం, నాకున్న థియేటర్లు హ్యాపీ, నాకు సినిమా థియేటర్ ఇవ్వకపోతే గొడవ చేసేస్తా, గొడవలో పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఉంటాను. నాకు 52 సంవత్సరాలు వచ్చాయి ఇండస్ట్రీలో, ఇప్పుడు దాకా చాలు. నాకు ఇది ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నిజాయితీగా బతుకు, గంట బతుకు. ఎందుకు అబద్ధాలు చెబుతూ నిజాయితీ లేని బతుకు ఎందుకండి? నిజాయితీగా గంట బతకాలి, ఆ బతుకుతే చాలు. అదే ఇస్ ద పవన్ కళ్యాణ్ అంటే నేను పొగట్లేదు,
కానీ నిజాయితీగా నేను చెప్తున్నా, మీరు ఆయన అంత హర్ట్ అయ్యాడంటే, ఆయన అంత కోపం వచ్చిందంటే ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఆయనకి తెలిసి విషయం. ప్రతి విషయాలు కూడా నేను బయటికి చెప్పగలుగుతాం, చాలా మంది చెప్పలేరు. అంత తేడా, అంతకన్నా ఇంకా ఏమీ కాదు. ఇప్పటికైనా ఈ జరిగిన నేపథ్యం కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారు, చాలా ఈ నోట్ చూస్తేనే అర్థమవుతోంది దాంట్లో బాధ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పటికైనా మీ వాళ్ళు రియలైజ్ అవుతారని అనిపిస్తుందా? అవుతారు. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ కి ఏదో అవి రిక్వెస్ట్ చేసుకుంటారులేండి. అవుతారా? ఓకే, అవుతారు. ఇలా ఒకటి, నేను ఇప్పుడు ఎదుగా సార్, నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ తెలుగు ఫిలిం కౌన్సిల్. అక్కడ నట్కుమార్ చూడకండి, అక్కడ సంస్థను చూడండి. ఒక సంస్థ మేము పెట్టిన సంస్థలు కావయి. 1931 అండ్ తెలంగాణ, 1941 అండ్ విజయవాడ ఫిలిం ఛాంబర్, సౌత్ ఇండియా. ఆ సంస్థల్లో మేము అన్నామంటే ఆర్గనైజేషన్ పిలాలి. గవర్నమెంట్లు కూడా ఆర్గనైజేషన్ పిలకుండా మా బంధువు ఒకరు, మా రూమ్మేట్ ఒకరు అని చెప్పి ఎవరు ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతుంటే ఆర్గనైజేషన్ విలువే ఉంటుంది చెప్పండి. ఆర్గనైజేషన్ కూడా పిలాలి, సామాన్య ప్రేక్షకుడికి రేటు అందే విధంగా కూడా ఇవ్వాలి. తినుబండారాలు అంత రేట్లు ఉంటే కూడా పట్టించుకోకపోతే ఎలా చెప్పండి? రైట్. ఒక్కసారి ఆలోచించండి. అంతిమంగా థియేటర్ యజమాని మేలు చూడాలి, ప్రేక్షకుడి మేలు చూడాలి, అందరినీ చూసుకోవాలి, రూపాయి తినట్లే, అందరినీ చూడాలి. కరెక్టే మీరు అన్నది. ఒక్క నిమిషం.